సో ఫైనల్లీ ఆఫ్టర్ 2 hours తాడబండ్ వీరాంజనేయ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ 5:30కి లైన్లో నించుంటే 7:30కి బయటికి వచ్చినాం. సత్యరాజమైన వీరాంజనేయ స్వామినే నమః విగ్రహం సమర్పయామి. ఆరోగ్యాలు కలుగుగా కానీ అందరం కూడా ప్రార్థిస్తున్నాం. జై పోతే బాస్ ఊరికనే అనలేదు, బాస్ ఈజ్ బాస్ అన్నట్టు. పొద్దున 5:30కి వస్తే ఇప్పుడు బయటకు వస్తున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ 7:20లా అవుతున్నట్టు. అని రావణుడు రామానుడై నిలిచే నోటికి వచ్చిన పలికే. రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను గాలికి గాలిపోసి గుణతము మాది యమకుబేర ఇంద్రాదిదేవ పలుకుతుంటివే ఎంతటి కారణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసాధ్యతో. సో ఫైనల్లీ ఆఫ్టర్ 2 hours తాడబండ్ వీరాంజనేయ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ 5:30కి లైన్లో నించుంటే 7:30కి బయటికి వచ్చినాం. దర్శనం చాలా బాగా అయిండే.
వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూడండి మీకే అర్థమవుతుంది. డెకరేషన్ క్రౌడ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. అనుకోలే, ఎప్పుడు ఫస్ట్ టైం పోయినా నేనైతే, అసలు అనుకోలే క్రౌడ్ ఇంత వస్తుందని. కానీ దర్శనం బాగైంది, మంచిగా ఉండే మొత్తం. మార్నింగ్ 5:30కి అంత క్రౌడ్ చూడడం ఫస్ట్ టైం అసలు. ఎక్స్పెక్ట్ చేయలే అసలు అంత క్రౌడ్ ఉంటుందని. లైన్లోనే ఉన్నాం ఇంకా 5:30కే. ఆల్మోస్ట్ సిగ్నల్ వరకు వచ్చేసింది లైన్ 5:30కి, అది కూడా మార్నింగ్ 5:30. అసలు అనుకోలే అంత లైన్ ఉంటుందని. బట్ దర్శనం అయితే బాగైంది. వీడియో అయితే చూడండి మీరు మొత్తం, ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకే తెలుస్తుంది. వీడియో సీరియస్లీ డెకరేషన్ మాత్రం వేరే లెవెల్ చేసారు. హైలైట్ ఉండాలి. వీడియోలో చూడడం కంటే లైవ్లో చూడడం అంటే బెస్ట్. సో అందుకే పొద్దున లేచి 5:30కి అయితే టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడైతే వీరాంజనేయ స్వామిని దర్శనం చేసుకొని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే రావడం జరిగింది. చూడండి, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. సో చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. Yeah.